డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం అధ్యయనం చేస్తున్న విషయం ఏంటంటే ఢిల్లీ సుల్తాన్లు. ఈ ఢిల్లీ సుల్తాన్ల గురించి ఇంట్రడక్షన్ టాపిక్ గత పార్ట్లో చెప్పాను. దాని కంటిన్యూషన్ ఇప్పుడు చూద్దాం. చూడండి, 1206 నుంచి 1526 వరకు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలన చేశారు కదా. ఈ ఢిల్లీ సుల్తాన్లు మొత్తం ఎన్ని రాజవంశాలు పరిపాలన చేసినాయి అంటే 5. 1 స్లేవ్ డైనాసిటీ, 2 ఖిల్జీ డైనాసిటీ, 3 తుగ్లక్ డైనాసిటీ, 4 సయ్యద్ డైనాసిటీ, 5 లోడీ డైనాసిటీ. రేపు మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడు, ఏ రాజవంశంలో ఎంతమంది చక్రవర్తులు పరిపాలన చేశారు అంటాడు. అది కూడా అడుగుతాడు. అర్థమైనా? అడగడని నేను ఎలా చెప్పగలను? అడగడని నేను చెప్పను కదా. అందుకని అసలు అన్ని విషయాలు చదువుకొని పోతే ఒక ఆట ఆడుకోవచ్చు ఆడ. ఢిల్లీ సుల్తాన్లలో ఏ రాజవంశాలన్నీ మొత్తం 5 రాజవంశాలు. ఈ 5 రాజవంశాల్లో ఫస్ట్ రాజవంశం ఏది? స్లేవ్ డైనాసిటీ. సోది లేకుండా డైరెక్ట్ ప్రతి మాట ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మాట్లాడదాం, ఓకేనా? ఫస్ట్ డైనాసిటీ ఏది? స్లేవ్ డైనాసిటీ. స్లేవ్ డైనాసిటీలో మొత్తం ఎంతమంది చక్రవర్తులు పరిపాలన చేశారు అంటారు. బండ గుర్తు పెట్టుకొని, ఇక మీరు ఎగ్జామ్ పోయినాక బట్టడం కూడబెట్టు, అది అర్థమైనా లెక్క పెట్టుకోవటం వద్దు. ఇక్కడ బుక్కులో కూడా లెక్క పెట్టుకునే టైం వద్దు. హాయిగా నేనే లెక్క పెట్టిస్తున్నా. స్లేవ్ డైనాసిటీలో మొత్తం ఎంతమంది చక్రవర్తులు పరిపాలన చేశారంటే 10 మంది పరిపాలన చేశారు. ఖిల్జీ వంశంలో మొత్తం ఎంతమంది పరిపాలన చేశారంటే 4 చక్రవర్తులు పరిపాలన చేశారు. తుగ్లక్ డైనాసిటీలో ఎంతమంది పరిపాలన చేశారంటే 6 చక్రవర్తులు పరిపాలన చేశారు. సయ్యద్ వంశంలో ఎంతమంది పరిపాలన చేశారంటే 4 చక్రవర్తులు పరిపాలన చేశారు. లోడీ వంశంలో ఎంతమంది పరిపాలన చేశారంటే 3 చక్రవర్తులు పరిపాలన చేశారు. క్లియర్ కదా? మొత్తానికి ఇది ఇక మీరు టైం వేస్ట్ చేసుకోకుండా నేనే చెప్పాను. రెండో విషయం, స్లేవ్ డైనాసిటీకి స్థాపకుడు ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తి స్లేవ్ డైనాసిటీ లేదా బానిస వంశంలో స్థాపకుడు అని చెప్తాం. ఈ స్లేవ్ డైనాసిటీలో గొప్పవాడు ఎవరంటే చూడండి, ఎవరంటే బాల్బన్ అనేటటువంటి వ్యక్తి ఈ వంశంలో గొప్పవాడు. బాల్బన్ అనేటటువంటి వాడు ఎక్కడున్నాడు? బాల్బన్ అనేటువంటి వాడు 9వ వాడు. ఓకే కదా? ఇది కూడా చెప్తాను నేను. బాల్బన్ ఈ వంశంలో గొప్పవాడు ఎవరు అంటే బాల్బన్ 9వ వాడు. అర్థమైంది కదా? చివరి వాడు ఎవరు అంటే మహమ్మద్ కైకుబాదు. ఈ వంశంలో చివరి వాడైనటువంటి మహమ్మద్ కైకుబాద్ ఎన్నో చక్రవర్తి? 10వ వాడు. ఇప్పుడు క్లియర్. సయ్యద్ ఇది స్లేవ్ డైనాసిటీ అంటే బానిస వంశం. దాన్నే మామ్లుక్ వంశం అనే పేరుతో పిలుస్తారు. ఈ వంశానికి ఫస్ట్ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్, ఫస్ట్ చక్రవర్తి. ఈ వంశంలో గొప్పవాడు గియాజుద్దీన్ బాల్బన్, 9వ చక్రవర్తి. ఈ వంశంలో చివరి వాడు కైకుబాదు, 10వ చక్రవర్తి. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి, ఖిల్జీ డైనాసిటీ. ఖిల్జీ వంశాన్ని స్టార్ట్ చేసిన వాడు జలాలుద్దీన్ ఫిరోజ్ షా ఖిల్జీ అనేవాడు ఖిల్జీ వంశాన్ని స్టార్ట్ చేశాడు. ఈ వంశంలో గొప్పవాడు ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ ఎన్నో చక్రవర్తి? 2వ చక్రవర్తి. అర్థమైంది కదా? అసలు ఈ వంశంలో మొత్తం ఎంతమంది పరిపాలన చేశారు? 4 చక్రవర్తులు పరిపాలన చేశారు. ఈ వంశంలో చివరి వాడు ఎవరు? నాసిరుద్దీన్ ఖుస్రూ షా అనే వాడిని ఖుస్రూ షా అంటారు. వాడు ఈ వంశంలో చివరి చక్రవర్తి. క్లియర్ కదా? స్థాపకుడు జలాలుద్దీన్ ఫిరోజ్ షా ఖిల్జీ గారు, గొప్పవారు అల్లావుద్దీన్ ఖిల్జీ గారు, చివరివారు నాసిరుద్దీన్ ఖిల్జీ షా అనే ఖుస్రూ షా అనేవారు చివరివారు. ఓకే కదా? నెక్స్ట్ తుగ్లక్ డైనాసిటీ. తుగ్లక్ వంశంలో ఫస్ట్ స్థాపకుడు ఎవరంటే గియాజుద్దీన్ తుగ్లక్ అనే వ్యక్తి ఆ రాజ్య స్థాపకుడు, ఆ వంశ స్థాపకుడు. ఈ వంశంలో గొప్పవాడు ఎవరంటే ఎవరు అంటే ప్రత్యేకంగా మహమ్మద్ బిన్ తుగ్లక్. చూడండి, ఫిరోజ్ షా తుగ్లక్ అనేటటువంటి వ్యక్తి 3వ చక్రవర్తి. ఈ వంశంలో గొప్పవాడు, చాలా గొప్పవాడు. ఓకే కదా? ఆయన ఎన్నో సంస్కరణలు చేశాడు. భారతదేశంలో గొప్ప సంస్కరణలు చేసిన వ్యక్తి కూడా ఎన్ని చెప్తారు. కాకపోతే క్రెడిట్ అంతా ఎవరికి దక్కిందంటే అల్లావుద్దీన్ ఖిల్జీకి దక్కింది. ఈ వంశంలో చివరి వాడు ఎవరు? నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ షా అనేవాడు చివరివాడు. మొత్తం చక్రవర్తులు ఎంతమంది? 6. నెక్స్ట్ చూడండి, సయ్యద్ డైనాసిటీ. ఈ వంశాన్ని స్థాపించిన వాడు ఎవరంటే కిజిర్ ఖాన్ అనేటువంటి వాడు సయ్యద్ డైనాసిటీని స్థాపించాడు. ఈ వంశంలో గొప్పవాడు ఎవరంటే ముబారక్ షా అనేటువంటి వాడు గొప్పవాడు. ఈ వంశంలో చివరి వాడు ఎవరు అంటే చూడండి, అల్లావుద్దీన్ షా అనేటటువంటి వాడు చివరివాడు. మొత్తం చక్రవర్తులు ఎంతమంది? 4. లోడీ వంశాన్ని స్థాపించింది బహులాల్ లోడి. ఈ వంశంలో చివరి గొప్పవాడు ఎవరంటే సికిందర్ లోడి, అంటే 2వ చక్రవర్తి సికిందర్ లోడి గొప్పవాడు. ఈ వంశంలో చివరివాడు ఎవరు? ఇబ్రహీం లోడిని ఎవరు ఓడించారు? బాబర్ ఓడించాడు.
బాబరు ఓడించి ఏ వంశాన్ని స్థాపించాడు? మొఘలు వంశాన్ని స్థాపించాడు. క్లియర్ కదా? ఇప్పుడు ఏ వంశాన్ని ఎవరు స్థాపించారు, ఆ వంశంలో గొప్పవాడెవరు, ఆ వంశంలో చివరి వాడెవరు, అంత క్లారిటీగా మీరు చార్ట్ వేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే అసలు ఢిల్లీ సుల్తాన్లోనే గొప్పవాడెవరు? ఇప్పుడు ప్రతి రాజవంశంలో ఒక్కొక్కడు గొప్పవాడు ఉన్నాడు అన్నాం. ఉదాహరణకి స్లేవ్ డైనాసిటీలో గొప్పవాడు గియాసుద్దీన్ బాల్బన్ అన్నాం. అదేవిధంగా ఖిల్జీ వంశంలో గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్పవాడు అన్నాం. తుగ్లక్ వంశంలో గొప్పవాడు ఫిరోజ్ షా తుగ్లక్ గొప్పవాడు అన్నాం. సయ్యద్ వంశంలో గొప్పవాడు ముబారక్ షా గొప్పవాడు అన్నాం. లోడీ వంశంలో గొప్పవాడు ఎవరంటే సికిందర్ లోడీ గొప్పవాడు అన్నాం కదా. మరి అసలు ఢిల్లీ సుల్తాన్లోనే గొప్పవాడు ఎవరయ్యా అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడు ఢిల్లీ సుల్తాన్లోనే గొప్పవాడు. ఓకేనా? మొత్తం అందరిలో గొప్పవాడు ఎవరయ్యా అంటే మొత్తంలో గొప్పవాడు ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. బాగా గుర్తుపెట్టుకోండి, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకేనా? ఇకపోతే ఈ రాజవంశాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. రెండో విషయం ఏంటంటే ఏ రాజవంశం ఎక్కువ కాలం పరిపాలన చేసింది, ఏ రాజవంశం తక్కువ కాలం పరిపాలన చేసింది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ క్రింది వారిలో ఎవరు ఆఫ్ఘన్ జాతికి చెందిన వాళ్ళంటే వీళ్ళు ఆఫ్ఘన్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఓకే కదా? ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి వచ్చి భారతదేశాన్ని పరిపాలన చేసిన వంశం అంటే ఈ లోడీ వంశం వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి భారతదేశాన్ని పరిపాలన చేశారంటారు. ఏ వంశాన్ని మామ్లూక్ వంశం అని పిలుస్తారంటే బానిస వంశాన్ని మామ్లూక్ వంశం అనే పేరుతో పిలుస్తారంటారు. అదేవిధంగా ఈ రాజవంశాల్లో ఒక స్త్రీని సింహాసనం మీద కూర్చోబెట్టిన మొట్టమొదటి రాజవంశం భారతదేశంలో ఏ రాజవంశం అంటే స్లేవ్ డైనాసిటీ. ఎవరు ఆ స్త్రీ ఎవరు అంటే చూడండి, రజియా సుల్తాన్, 5వ చక్రవర్తి రజియా సుల్తాన్. ఓకేనా? రజియా సుల్తాన్ అనేటువంటి ఆవిడ 5వ చక్రవర్తి, 5వ రాణి అనమాట. ఈ రాజవంశంలో పరిపాలకురాలు. ఆమె 5వ రాణి. అంటే ఏ వంశంలో? స్లేవ్ డైనాసిటీలో. ఇప్పుడు చూడండి, మీరు పేజీలు వెతికేదంతా నేను అరటిపండు వలిసి నోట్లో పెట్టినట్టుగా చెప్తున్నా. ఫిరోజ్ షా తుగ్లక్ ఏది ఈ వంశంలో అర్థమైనా మామ్లూక్ వంశం లేదా బానిస వంశం లేదా స్లేవ్ డైనాసిటీలో రజియా సుల్తాన్ని ఒక స్త్రీని సింహాసనం ఎక్కించిన రాజవంశంగా చరిత్రలో నిలిచిపోతే ఆమె ఆ వంశంలో ఎన్నో పరిపాలకురాలంటే 5వ పరిపాలకురాలని అర్థమవుతుంది. ఓకే కదా? ఇట్లా మన సందర్భానుసారంగా గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ విషయం ఏంటంటే ఈ రాజవంశాల్లో ఎవరెవరు ఏ రాజవంశాలు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసినని చూస్తే చూడండి, ఢిల్లీ సుల్తాన్లు 1206 సంవత్సరం నుంచి 1526 వరకు. నేనేమని చెప్పాను? ఈ యుగాన్ని మొదటి యుగం, భారతదేశ చరిత్రలో మొదటి ముస్లిం యుగంగా చెప్తారు. మొఘలు వంశాన్ని 2వ ముస్లిం యుగం అనే పేరుతో పిలుస్తారని చెప్పినాం. ఇక చూడండి, ఇప్పుడు వీళ్ళ గురించి మనం ఎందుకు చదవాలి, వీళ్ళ చరిత్ర చదవటానికి మనకు ఆధారాలు ఏమున్నాయి? సోర్స్ ఆఫ్ హిస్టరీ. ఓకే, ప్రత్యేకంగా వీళ్ళ గురించి మనం ఎందుకు చదవాలి, వాట్ ఈజ్ హిస్టరీ, వాళ్ళకి సంబంధించిన చరిత్ర ఏందనేది చూస్తే తర్వాత చూడండి, రూలర్స్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ ఎవరెవరు ఏ రాజవంశాలు పరిపాలన చేసినాయి, ఏ టైం నుంచి ఏ టైం వరకు పరిపాలన చేసినాయి. నెక్స్ట్ చూడండి, పొలిటికల్ సోషల్ ఎకనామిక్ లైఫ్. ఢిల్లీ సుల్తాన్ అనే వాళ్ళు మన భారతదేశానికి కొత్త విధానాలు ఏమైనా పరిచయం చేశారా, వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, సోషల్ రిఫార్మ్స్ ఏమైనా చేశారా, అది ఇక్కడ చదువుకుంటాం. నెక్స్ట్ విషయం ఏంటంటే ఆర్ట్ టు ఆర్కిటెక్చర్. నేను ఇంట్రొడక్షన్లోనే చెప్పా, ప్రతి రాజవంశంలో చక్రవర్తులు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో మనం చదివేటప్పుడు వాళ్ళ ఆర్ట్ టు ఆర్కిటెక్చర్కి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మధ్య పోటీ పరీక్షల్లో ఎక్కువగా చక్రవర్తుల బిరుదుల కంటే వాళ్ళ కాలంలో జరిగిన సామాజిక ఆర్థిక పరిస్థితుల మీదనే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు. కావాలనుకుంటే సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 1 కానీ ఇలాంటి పేపర్లు చూడండి. అదే విధానం ఇప్పుడు మన రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్ 2లో కూడా డైరెక్ట్ బిట్ల కంటే అంటే చక్రవర్తులు సాధించిన ఘన విజయాలు, వాళ్ళ ఆస్థానంలో ఉన్న కోర్టు పోయిట్స్ రాసిన పుస్తకాల మీద కంటే కూడా సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ విషయం మీద ఎవరైతే దృష్టి పెట్టరో వాళ్ళకు మాత్రం మార్కులు సరిగా రావు. ఎంతసేపటికి గౌతమిపుత్ర శాతకర్ణి ఏం చేసిండు, అశోకుడు ఏం చేసిందని కాదు, మౌర్యుల కాలంలో సామాజిక వ్యవస్థ ఎలా ఉంది, శాతవాహనుల కాలంలో సామాజిక వ్యవస్థ ఎలా ఉంది, గుప్తుల కాలంలో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, వాళ్ళ మత పరిస్థితులు ఏంది, సాహిత్య సేవేంది, ఇలాంటి వాటి మీద ఎక్కువగా దృష్టి పెడితేనే ఎక్కువ మార్కులు వచ్చే రోజులు అన్నమాట ఈ రోజులు. ఆర్ట్ టు ఆర్కిటెక్చర్ మీద నాగర పద్ధతి అంటే ఏంది, ద్రావిడ పద్ధతి అంటే ఏంది, తర్వాత వేసర స్టైల్ అంటే ఏంది, అమరావతి స్టైల్ అంటే ఏంది, గాంధార స్టైల్ అంటే ఏంది, మధుర స్టైల్ అంటే ఏంది, ఇలాంటి వాస్తు శిల్పాల మీద దృష్టి ఎక్కువ పెట్టాలి. ఓకే కదా? ఇప్పుడు చూడండి, ఉదాహరణకు మన టెంపుల్ ఏ టెంపుల్ కట్టించారు, వీళ్ళు టెంపుల్ కట్టిరుగా, వీళ్ళు మాస్కులు కట్టిస్తారు. ఓకేనా? వాళ్ళ ఆర్కిటెక్చర్ ఏంది, ఇండో ఇస్లామిక్ స్టైల్. మన భారతదేశంలో అప్పటి వరకు ఇండియా వాస్తు నిర్మాణం ఉండేది.
ఢిల్లీ సుల్తాన్లు భారతదేశంలో పరిపాలన చేసేంత వరకు మన దేశంలో ఇండియా వాస్తుశైలి ఉండేది. వీళ్ళు కొత్తగా ఏం తీసుకొచ్చారు? ఇస్లామిక్ వాస్తుశైలిని కల్పించారు. అంటే ఇండియా వాస్తుశైలిని ఇస్లామిక్ వాస్తుశైలిని కలిపి ప్రత్యేకంగా వీళ్ళు అనేక నిర్మాణాలు, అద్భుతమైన భవనాలు కట్టించారు. ఇండియాని పరిపాలన చేస్తున్నాం కాబట్టి ప్రతి కట్టడంలో ఇండియా వాస్తు ఉండాలి. మనం ఇస్లాం మతం వాళ్ళం కాబట్టి ఇస్లాం వాస్తు ఉండాలి. అలా 2 పద్ధతుల్లో చేశారు. అదేవిధంగా మన దేశానికి పర్టికులర్గా ఢిల్లీ సుల్తాన్లు ఏ సిస్టాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారంటే ఆర్చ్, ప్రత్యేకంగా ఎంట్రన్స్లో ఆర్చ్లు పెట్టడం ఇలాంటివి చేశారు. డోములు, ప్రత్యేకంగా పైన కట్టడం పైన డోమ్ అనేటటువంటి డోములు పెట్టడం అనేది, ఆర్చ్లు పెట్టడం, ఏదైనా కట్టడం లోనకి వెళ్తుంటే లోనకి వెళ్ళేటప్పుడు దర్వాజా, మనం ఇంటి ముందర దర్వాజా పెట్టుకున్నట్టు వాళ్ళు ఎంత పెద్ద కట్టడం కట్టించినా కూడా ఆర్చ్ అనేటటువంటి ఇట్టన్న పెడతారు, లేకపోతే ఇట్లా ఆర్చ్ అనేటటువంటి పెట్టి లోనకి పోయి ఆ కట్టడాన్ని చూసేటట్టుగా చేస్తారు. అదేవిధంగా ఆ కట్టించిన దాని మీద ఆ బిల్డింగ్ పైన ఒక డోమ్ అనేటటువంటి పెట్టడం అనేది, డోమ్ అనేటటువంటి సిస్టమ్ మన భారతదేశ ఇస్లాం సాంప్రదాయ వాస్తు సిస్టాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఎవరికి దక్కిందంటే ఢిల్లీ సుల్తాన్లకు దక్కింది. ఇలాంటి విషయాల మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇకపోతే చూడండి, స్లేవ్ డైనాసిటీ 1206 నుంచి 1290 వరకు పరిపాలన చేశారు. ఓకే కదా, 1206 నుంచి 1290. నెక్స్ట్ చూడండి, ఖిల్జీ డైనాసిటీ 1290 నుంచి 1320 వరకు పరిపాలన చేశారు. నెక్స్ట్ తుగ్లక్ డైనాసిటీ 1320 నుంచి 1414 వరకు పరిపాలన చేశారు. నెక్స్ట్ సయ్యద్ డైనాసిటీ 1414 నుంచి 1451 వరకు పరిపాలన చేశారు. లోడీ డైనాసిటీ 1451 నుంచి 1526 వరకు పరిపాలన చేశారు. ఓకే కదా, ఫస్ట్ రాజవంశం, చివరి రాజవంశం కదా. నెక్స్ట్ అతి తక్కువ కాలం పరిపాలన చేసిన రాజవంశం ఏదంటే ఖిల్జీ రాజవంశం అతి తక్కువ కాలం పరిపాలన చేసింది. కేవలం వీళ్ళంతా 30 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశారు. అంటే ఢిల్లీ సుల్తాన్లలో అతి తక్కువ కాలం పరిపాలన చేసిన రాజవంశం అంటే ఖిల్జీ రాజవంశం. ఎక్కువ మంది చక్రవర్తులు పరిపాలన చేసిన రాజవంశం, ఇంకో దీన్ని కలుపుకుంటే మనం ఎక్కువ మంది చక్రవర్తులు పరిపాలన చేసిన రాజవంశం ఏది అంటే 10 మంది పరిపాలన చేసిన రాజవంశం స్లేవ్ డైనాసిటీ. ఖిల్జీ డైనాసిటీని ఎంతమంది పరిపాలన చేశారు? 4 పరిపాలన చేశారు. 30 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశారు. తుగ్లక్ డైనాసిటీలు ఎంతమంది పరిపాలన చేశారు? తుగ్లక్ డైనాసిటీని మొత్తం 6 చక్రవర్తులు పరిపాలన చేశారు. నెక్స్ట్ సయ్యద్ వంశాన్ని ఎంతమంది పరిపాలన చేశారు? 4 పరిపాలన చేశారు. లోడీ వంశాలు ఎంతమంది పరిపాలన చేశారు? 3 చక్రవర్తులు పరిపాలన చేశారు. ఓకే కదా, 3 చక్రవర్తులు. అంటే అతి తక్కువ మంది చక్రవర్తులు పరిపాలన చేసిన వంశం అంటేనే లోడీ వంశం. చూడండి, అతి తక్కువ మంది చక్రవర్తులు పరిపాలన చేసిన రాజవంశం అంటేనే లోడీ వంశం. ఎవరెవరు ఉన్నారు? 3 బహులాల్ లోడి, సికిందర్ లోడి, ఇబ్రహీం లోడి కదా. 3 చక్రవర్తులు మాత్రమే పరిపాలన చేసింది. అతి తక్కువ సంవత్సరాలు పరిపాలన చేసిన రాజవంశం అంటే ఖిల్జీ డైనాసిటీ. ఇవన్నీ మీరు ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని ఇట్లా లెక్కలు వేసుకోవటానికి ఇంత తీరిక ఉండదు. ప్రతి నిమిషం కూడా భయంగా ఉంటుంది. టైం సరిపోదో లేదో. నా హిస్టరీ కోసం మీరు ఒక్క సెకండ్ కూడా రఫ్ పేపర్లోకి వెళ్ళి రఫ్ వర్క్ చేయటానికి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే ఆటోమేటిక్ రీజనింగే మీకు తలకాయ నొప్పి లేస్తుంటుంది. మీ నాయనమ్మ తమ్ముడు కొడుకు, మీ బాబాయ్ కొడుకు అయితే, మీ బాబాయ్ కొడుకు మీ పెద్దమ్మ కొడుకు అయితే, నీ కొడుకు ఏమవుతారంటే అసలు నాకు ఇంతవరకు కొడుకులే పుట్టలేదురా, నువ్వు ఇట్లా పేపర్లు ఇస్తుంటే నాకు పెళ్ళి అయ్యేటట్టుందా, కొడుకులు పుట్టేటట్టుందా అనిపిస్తుంటుంది. అర్థమైందా? ఆ టెన్షన్లో పట్టుకొని హిస్టరీలో ఏ రాజవంశం వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారంటే అసలు ఆ టెన్షన్లో ఏ రాజవంశం తర్వాత ఏ రాజవంశం కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఉంటుందన్నమాట. అర్థమైందా? ఎందుకంటే ప్రతి బిట్టు ఇలాగే ఇస్తుంటే అసలు ఏంది, టైం సరిపోద్దా లేదా అనేటటువంటి భయం ఒకటి. రెండోది హిస్టరీయే ఇంటుంటే మళ్ళీ మిగతా సబ్జెక్టుల పరిస్థితి ఏంది, ఏమాత్రం మార్పులు చేర్పులు లేని హిస్టరీ మీద ఇంత డిప్గా ఇస్తుందంటే మిగతా సబ్జెక్టులు అర్థమెటిక్ రీజనింగ్ కానీ సైన్స్ కానీ ఇలాంటి సబ్జెక్టుల పరిస్థితి ఏందని భయం అవుతుంటుంది. అందుకని నా హిస్టరీ కోసం నేను మళ్ళీ చెప్తున్నా, రఫ్ పేజీకి వెళ్ళటం కానీ వేళ్ళ మీద లెక్క పెట్టుకోవటం అలాంటి పరిస్థితి చేయొద్దు. సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు ఇక్కడే కూడా మనం డేట్లన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ దగ్గరికి పోయేటట్టు ఉండాలి. ఓకేనా? చూడండి, అతి తక్కువ సంవత్సరాలు పరిపాలన చేసింది, అతి తక్కువ మంది చక్రవర్తులు పరిపాలన చేసిన రాజవంశం చెప్తారు. ఇకపోతే వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో తీసుకొచ్చిన మార్పులు ఏందని చూస్తే సెంట్రల్ పాలిటీ అంటే కేంద్రీకృతమైన పరిపాలన విధానాన్ని భారతదేశంలోకి ఆ రోజుల్లో మంగోళ్ళు దండయాత్రకు వచ్చేవాళ్ళు.
ఆ మంగోళ్ళ నుంచి ఇండియాని కాపాడుకోవాలంటే సెంట్రల్ పాలిటీ సిస్టమ్, కేంద్రీయ పరిపాలనా విధానాన్ని ప్రవేశపెడితే బాగుంటుంది. సామంతులకి ఎక్కువ అధికారాలు ఇవ్వద్దు. సామంతుల్ని కూడా చక్రవర్తి ఆధీనం కింద ఉండేటట్టు చేస్తే సామంతులు విదేశీయులతో చేతులు కలపకుండా మన వైపే ఉంటారు. దీనివల్ల విదేశీ దండయాత్ర నుంచి ఇండియాని కాపాడుకోవచ్చు అని చెప్పి ఒక సుదీర్ఘ లక్ష్యంతో ఢిల్లీ సుల్తాన్లు సెంట్రల్ పాలసీ సిస్టాన్ని ఫాలో అయ్యారు. ఇకపోతే చూడండి ఇక్తా సిస్టమ్ అంటే ఇల్టుట్మిష్ అనే చక్రవర్తి పరిపాలకుడిగా ఉన్నప్పుడు ఢిల్లీ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని చిన్న చిన్న పార్ట్స్గా చేశాడు, అంటే రాష్ట్రాలుగా చేశాడు. రాజ్యాన్ని రాష్ట్రాలుగా చేసి వాటికి ఇక్తాలు అనే పద్ధతిని పెట్టాడు, ఇక్తా అనే పేరు పెట్టాడు. ఆ ఇక్తా పరిపాలన చేయటం కోసం ముక్తీలు అనే అధికారులు నియమించాడు. దాని గురించి రేపు అడుగుతాడు. నెక్స్ట్ చెహల్గాని, ఇల్టుట్మిష్ అనేవాడే చక్రవర్తికి పరిపాలనలో సలహా ఇవ్వటానికి 40 మంది సర్దార్లతో కూడినటువంటి చెహల్గాని యొక్క కూటమిని ఏర్పాటు చేశాడు. చెహల్గాని కూటమి దేనికి సంబంధించిందంటే 40 మంది తురుష్క సర్దారులు చక్రవర్తికి పరిపాలనలో సలహా ఇవ్వటానికి ఒక సభ ఉండేది. దాన్ని చెహల్గాని కూటమి అంటారు. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వటానికి కేంద్రంలో రాజ్యసభ ఉంటుంది, పెద్దల సభ. రాజ్యసభని పెద్ద సభే కానిది శాశ్వత సభ, పెద్దల సభ అని మీ పాలిటీ సార్ చెప్తుంటాడు. ఈ పెద్దల సభ ఎలా అయితే కేంద్ర ప్రభుత్వానికి పరిపాలనలో సలహాలు ఇస్తుందో ఆ రోజుల్లో ఢిల్లీ సుల్తాన్లకి పరిపాలనలో సలహా ఇవ్వటానికి చెహల్గాని కూటమిని ఇల్టుట్మిష్ అనేవాడు ప్రవేశపెట్టాడు. కానీ ఈ కూటమి చేపట్టి అనేక అనర్థాలు జరుగుతున్నాయి, రాజకీయాలు జరుగుతున్నాయి అని చెప్పి బాల్బన్ అనేటటువంటి వ్యక్తి, బాల్బన్ ఏ వంశ చక్రవర్తి? అదే బానిస వంశం. చూడు, చెహల్గాని కూటమిని పెట్టింది ఇల్టుట్మిష్, అంటే 3వ చక్రవర్తి. ఏది ఏ వంశంలో? స్లేవ్ డైనాసిటీ, బానిస వంశంలో ఆయన ప్రవేశపెట్టిండు. దాన్ని రద్దు చేసింది ఎవరంటే బాల్బన్. ఎన్నో చక్రవర్తి? 9వ చక్రవర్తి. అంటే ప్రవేశపెట్టిన వాడు 3వ చక్రవర్తి, తర్వాత రద్దు చేసిన వాడు 9వ చక్రవర్తి. ఈ మధ్య వరకు మన భారతదేశంలో చక్రవర్తికి పరిపాలన సలహా ఇవ్వటానికి ఉన్న సభని ఏమన్నారంటే చెహల్గాని కూటమి అనే పేరుతో పిలుస్తారు. ఈ టైప్లో మీరు మిగతా వాటిల్లో చదవటానికి అవకాశం ఉందా లేదా, వేరే పాఠ్య పుస్తకాల్లో చదవటానికి అవకాశం ఉందా లేదా చూడండి. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి టేబుల్స్ రాసుకోండి. రేపు అసలు ఎగ్జామ్ అప్పుడు ఒకసారి రివిజన్ చేసుకోవటానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. చూడు, టేబుల్ వేసి 3వ చక్రవర్తి ఇల్టుట్మిష్ చెహల్గాని కూటమిని పెట్టండు. 9వ చక్రవర్తి అయిన గియాసుద్దీన్ బాల్బన్ దాన్ని రద్దు చేసాడు. ఓకే కదా. ఈ మధ్యకాలంలో చెహల్గాని కూటమి వల్ల హత్యకు గురైనటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే రజియా సుల్తాన్. పాపం చెహల్గాని కూటమి చేయబట్టి హత్యకు గురైంది. అట్లా కూడా అడుగుతాడు. ఇక్కడ నేను అంతా మన సిలబస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది జస్ట్ ప్రోమో. కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు కనుక ప్రోమో రిలీజ్ చేస్తారే, అది ప్రోమో మాత్రమే, గుర్తుపెట్టుకోండి. మొత్తానికైతే ఈ ఇంట్రొడక్షన్ వ్యవహారం ఇది. ఇకపోతే ఇప్పుడు అర్థమైంది కదా, వాళ్ళు చెహల్గాని కూటమిని ప్రవేశపెట్టారు. వీళ్ళ కాలంలో సోషల్ లైఫ్ ఎలా ఉంది? భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల కొత్త యుగానికి శ్రీకారం చుట్టారు. కొత్త యుగానికి శ్రీకారం చుట్టడం అంటే ఏందో తెలుసా? అప్పటి వరకు భారతదేశ ప్రజలు కని విని ఎరగని ఇస్లాం సాంప్రదాయ సిద్ధాంతాలని మన దేశంలో తీసుకొచ్చారు. ఆ సాంప్రదాయ సిద్ధాంతాలు అప్పటి వరకు భారతీయులకు ఎవరికీ తెలియదు. ఆ విధానాన్ని ఇక్కడ అమలు చేస్తే ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారు? ప్రజలు ఒప్పుకున్నారా? ఏమైనా తిరుగుబాట్లు వచ్చినాయా? హిందూ మతం వాళ్ళతో చక్రవర్తులు ఎలా ఉన్నారు? ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళు ఇస్లాం సిద్ధాంతాలను ఇస్లాం మతం వాళ్ళకి అమలు చేసేటట్టు చేశారా? హిందువుల మీద కూడా రుద్దే ప్రయత్నం చేశారా? ఆ టైంలో ఏమైనా ఉద్యమాలు వచ్చినాయా? ఇస్లాం మతం వాళ్ళ ప్రభావం వల్ల హిందూ మతం వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు హిందూ మతాన్ని సంస్కరించుకోవటం కోసం ఏమైనా ఉద్యమాలు చేసుకున్నారా అంటే మీకు తెలుసు, భక్తి ఉద్యమం వచ్చింది. ఓకే కదా. నెక్స్ట్ ఎకనామిక్ లైఫ్ ఏంది? ఎకనామిక్ లైఫ్ అంటే ఆర్థిక వ్యవస్థలో వీళ్ళు తీసుకొచ్చిన మార్పులేని, ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు తీసుకొచ్చిండు. మార్కెట్ సంస్కరణలు అమలు చేయడం కోసం దివానీ రియాసత్, దివానీ మండి అని 2 శాఖలు ఏర్పాటు చేశాడు. అదేవిధంగా మనం పిచ్చి తుగ్లక్ అని చెప్పుకునే పాపం మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా గొప్ప పరిపాలనా దక్షుడు. ఆయన పర్టికులర్గా దివానీ కోహి అని చెప్పి వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు. ఇక పోతే ఫిరోజ్ షా తుగ్లక్ అయితే ఇంకా అద్భుత సంస్కరణలు తీసుకొచ్చాడు. వ్యవసాయ రంగానికి రుణ సౌకర్యం కల్పించే ఏర్పాట్లు చేశాడు. పంట కాలువల నిర్మాణం చేపట్టాడు. మంచి మంచి నగరాలను నిర్మించాడు. హిక్సారు, జాన్పూర్, తుగ్లకాబాదు ఎన్నో నగరాలను నిర్మించాడు. రెండో విషయం ఏంటంటే వృద్ధులకి పెన్షన్. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాలలో ఆసరా పథకాలు అయ్యి అని వింటుంటాం కదా. ఆ పెన్షన్ పథకాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి పరిపాలకుడు ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్కే. సిరికల్చర్ అని ఉంటుంది కదా, పట్టుపురుగుల పెంపకం. ఆ సిరికల్చర్ అంటారుగా మీరు. ఆ విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టింది ఫిరోజ్ షా తుగ్లక్కే. అదేవిధంగా అశోకుడు ఎప్పుడో వేయించిన శాసనాలని
భద్రపరిచటానికి పురావస్తు శాఖను ఏర్పాటు చేసిన వ్యక్తి కూడా ఫిరోజ్ షా తుగ్లక్కే. ఇలాంటి ఎన్నో సంస్కరణలు మన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో ఎన్నో సమూలమైన మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడ్డాయి. ఇది వాళ్ళు చేసిన పనులు. ఇది నేను జస్ట్ ఇది ఇంట్రొడక్షన్ కానీ గుర్తుంచుకోండి. ఇక బిట్లు చూద్దాం. అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలు ఏది కూడా డైరెక్ట్ బిట్ కాదు, అన్నీ ఇండైరెక్ట్ బిట్లే. చూడండి ఎంత నేను అద్భుతం, నేను హిస్టరీలో దుమ్ము లేపుతాన్న పిల్లవాడు కూడా డైరెక్ట్ ఆన్సర్ చేయలేని పరిస్థితి అనమాట. ఉపేంద్ర హిస్టరీ అకాడమీ అందించే బిట్లన్నీ కూడా అలాగే ఉంటాయి. అర్థమైందా? 10 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న పిల్లవాడు కూడా ఇదా ఇదా అని చెప్పి ఇక్కడ అనుమానం పడేటటువంటి ప్రశ్నలు ఇక నుంచి అందించడానికి ట్రై చేస్తా. ఓకేనా? ఇలాంటివే రేపు మిమ్మల్ని అసలు ఎగ్జామ్లో అడుగుతాడు. ఈ పైన అడిగే బిట్లు పోయినాయి, ఆ రోజులు కాలం చెల్లిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఇలాంటి బిట్లు చూడండి. అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలు రాజులకు చాలా ఉపకరించాయా, గొప్ప విజయాన్ని సాధించాయా, వ్యవసాయ పెరుగుదలకు కారణమయ్యాయా, ఏది కాదా అన్నాడు. మీ టైం వేస్ట్ చేయకుండా ఆన్సర్ కూడా ఇక్కడే ఇస్తాను, మీరు ఏమన్నా అనుకోండి. ఎందుకంటే నేను ఎట్టాగూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, దాని వివరణ కూడా ఇస్తున్నా కాబట్టి టైం వేస్ట్. ఎందుకంటే అసలు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇవి మీకు ఒకసారి రివిజన్ చేసుకొని ఈ వీడియో క్లాస్ వినైనా వెళ్ళాలని ఉద్దేశంతో టైం వేస్ట్ కాకుండా ఆన్సర్లు కూడా ఇక్కడే ఇస్తున్నా. చూడండి, అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలు రాజులకు చాలా ఉపయోగపడ్డాయా, గొప్ప విజయాన్ని సాధించాయా, వ్యవసాయ పెరుగుదలకు కారణమయ్యాయా అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ చేసిన సంస్కరణలన్నీ కూడా భారతదేశంలో చాలామంది రాజులకు ఉపకరించాయి. ఎందుకో తెలుసా? అల్లావుద్దీన్ ఖిల్జీ చేసిన మార్కెట్ సంస్కరణలు తర్వాత కాలంలో ఎంతోమంది ఆ ఢిల్లీ సుల్తాన్లే కాదు మొఘలు చక్రవర్తులు కూడా ఈ విధానాన్ని కంటిన్యూ చేస్తే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు అన్నట్టుగా ఈయన ఆదర్శంగా తీసుకున్నారు. దానికి చిన్న ఉదాహరణ చూడండి. అల్లావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడో చేసిన సంస్కరణని షేర్షా తెలుసు కదా, 1540 నుంచి 45 వరకు పరిపాలన చేశాడు హుమాయూన్ని తీసేసి. షేర్షాకి ఉపయోగపడ్డాయి. తర్వాత చూడండి మన అక్బరు భారతదేశంలో ప్రవేశపెట్టిన ప్రతి సంస్కరణ కూడా ఎవరిని ఆదర్శంగా తీసుకొని చేసిందంటే షేర్షాని, అల్లావుద్దీన్ ఖిల్జీని ఆదర్శంగా తీసుకొని చేశాడు. అందుకనే అల్లావుద్దీన్ ఖిల్జీ చేసిన సంస్కరణలు భారతదేశంలో చాలామంది చక్రవర్తులకు తర్వాత ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా షేర్షా కానీ మన అక్బర్ కానీ ఏన సంస్కరణని ఆచరించి వాళ్ళ వంశాల్లో గొప్ప వాళ్ళు అయ్యారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత వచ్చిన ప్రతి రాజు కూడా వాళ్ళ మంత్రిమండలిని సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మనం ప్రజల కోసం ఏం చేయాలంటుంటే వాళ్ళు ఒకటే అనేవాళ్ళు, సార్ మీరు ఎందుకు ఇంత కష్టపడతారు, అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణ కొద్దిగా అటు ఇటు చేసి మార్చేద్దామంటే సరే అని చెప్పి అట్నే చేశారు. సేమ్ మార్కెట్ సంస్కరణలు కానీ సైనిక సంస్కరణలు చూడండి. అల్లావుద్దీన్ ఖిల్జీ జాగీర్లు అంటే సైనికుల్ని పోషించే వాళ్ళకి భూములు ఇచ్చే విధానాన్ని తీసేసిండు, జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టిండు. అదే విధానాన్ని అక్బర్ కూడా మున్సబ్దారీ విధానంలో ప్రవేశపెట్టాడు. అంటే చక్రవర్తులకు ఉపయోగపడ్డాయని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చూడండి, ఇక్తా అంటే అర్థం ఏంది అన్నాడు. ఇక్తా చూడండి ఎంత అద్భుతమైన బిట్టో. ఇక్తా అని దానికి సంబంధం లేని ఇయ్యలే, అన్ని 4 కూడా దానికి సంబంధం ఉన్నాయే ఇచ్చాడు. ఒక్కోసారి ఎట్లుంటుందంటే ఒకటే దానికి సంబంధం ఉండి మిగతా దానికి అసలు సంబంధమే లేని ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు విద్యార్థికి ఏమనిపిస్తుంది అంటే ఈ మాత్రం నాకు తెలియదా, ఎమ్మటే ఆన్సర్ పెట్టేస్తా అంటాడు. ఒక నెల రోజులు చదివిన పిల్లవాడు కూడా దీనికి ఆన్సర్ పెడతాడు. ఏది ఒకటే దీనికి ఆన్సర్ ఇచ్చి మిగతా ఏది పడితే అది ఇస్తే ఎమ్మటే ఆన్సర్ ఎవరైనా పెడతారు. కానీ ఇక్కడ చూడండి, బహుమతిగా ఇచ్చిన భూమి 1/6 వంతు ఉన్న భూమి శిస్తు, జీతానికి బదులుగా ఇచ్చే స్థలం, పైవన్నీ సరైనవేనా అన్నాడు. చూడండి ఎంత అద్భుతం. ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి దీనికి కరెక్ట్గా ఆన్సరు. అందరూ ఒకటే ఆన్సర్ పెడతారని అంటే ఈ ఆన్సర్ ఇక్కడ లేకపోతే ఆన్సర్ ఒకటే అని అందరూ ఒకటే ఆన్సర్ గుర్తు చేస్తారా? చేయలేరు. ఒక స్టడీ హాల్లోనో లేకపోతే ఒక లైబ్రరీలోనో మన స్టూడెంట్స్ మిత్రులు ఆడ కూర్చొని చదువుకుంటున్నప్పుడు బావా ఇక్తా అంటే ఏంది బావా అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆన్సర్లో ఒక్కొక్కరు ఒకటి చెప్తారు. ఓ నాకు తెలుసులేరా బహుమతిగా ఇచ్చే పను లేదా 1/6 వంతు ఇచ్చేది, జీతానికి బదులు ఇచ్చేదని చెప్తారు. కానీ అందరూ మాత్రం ఆ స్టడీ హాల్లో ఉన్న వాళ్ళు ఒకటే ఆన్సర్ అయితే చెప్పలేరు. మళ్ళీ వాళ్ళు చెప్పి వాళ్ళని సమర్థించుకోవటానికి ఇది అని మొత్తం చెప్తారు. కానీ ఇక్కడ చూడండి, ఇక్తా అంటే ఏంది అంటే ఇల్టుట్మిష్ అనేటటువంటి వాడు ఢిల్లీ సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా చేసిండు. రాష్ట్రాలుగా చేసి ఏం చేసిండు, ఆ రాష్ట్రాలకు ఏమని పేరు పెట్టిండంటే ఇక్తా అని పేరు పెట్టిండు. ఈ రాష్ట్రాలుగా చేసిన దాన్ని ఇక్తాలని పేరు పెట్టిండు కదా. ఈ ఇక్తాలని ఎవరికి అప్పచెప్పిండంటే
ముక్తీలు అనేటువంటి ఒక గవర్నర్లకు అప్పచెప్పాడు. ఈ ముక్తీలు ఏం చేయాలా? సైన్యాన్ని పోషించాలి, ఆ ఏరియాలో ఆ రాష్ట్రంలో లేదా ఇక్తాలో శాంతి భద్రతలు చూడాలా, చక్రవర్తికి యుద్ధ సమయాలలో సైన్యాన్ని పంపించాలి, భూమి శిస్తు వసూలు చేయాలా, సైన్యాన్ని పంపించాలా, శాంతి భద్రతలు చూడాలి. చూడండి, ఇవన్నీ చేసినందుకు జీతానికి బదులు ఇచ్చేటటువంటి స్థలాన్ని ఏమంటారంటే ఇక్తాల్ అనే పేరుతో పిలుస్తారు. అర్థమైనా? ఇక్తాల్ అనేటటువంటి ప్రాంతాన్ని ముక్తీలకు ఇచ్చారు కదా. ముక్తీలు సైన్యాన్ని పోషించాలి, భూమి శిస్తు వసూలు చేయాలి, శాంతి భద్రతలు పర్యవేక్షించాలి. వీటినందు చేసినందుకు ఇచ్చే భూముల్ని ఇక్తాల్ అనే పేరుతో పిలుస్తారు. చూడండి, ఓకే. ఇక్తాదార్స్, ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఇక్తాదార్స్ వర్ టు లీడ్ మిలిటరీ campaigns, maintain law and order in their iqtas, supply soldiers to sultan in times of war, pay salaries to the soldiers, collect revenue and maintain. అర్థమైంది కదా. మిలిటరీని ఏర్పాటు చేయాలా, శాంతి భద్రత లా అండ్ ఆర్డర్ని చూడాలి, తర్వాత సోల్జర్స్ని చక్రవర్తికి సహాయకంగా యుద్ధ సమయంలో పంపించాలి, వాళ్ళకి శాలరీలు ఇవ్వాలి, రెవెన్యూ శిస్తుని వసూలు చేసే బాధ్యత ఇక్తార్ తీసుకుంటాడు. అందుకని అర్థమైన ముక్తీలు తీసుకుంటారు. అందుకని ఆయనకి ఇక్తా అనేటటువంటి ఇస్తారు, జీతానికి బదులుగా ఇచ్చే స్థలము. ఓకే కదా. నెక్స్ట్ చూడండి, మంగోలుల నుండి రక్షణకై మంగబార్ని సహాయం అడగగా ఇల్టుట్మిష్ ఎందుకు సహాయం చేయలేదు అన్నాడు. అసలు మంగోలుల నుంచి రక్షణకై మంగబార్ని సహాయం అడగగా ఇల్టుట్మిష్ ఎందుకు సహాయం చేయలేదు అనే స్టోరీ చూస్తే, ఇల్టుట్మిష్ అనేటటువంటి వాడు, ఇంకో ఈ మంగోళ్ళు అనేవాళ్ళు ఆ రోజుల్లో ఢిల్లీ పైకి రెగ్యులర్గా దండయాత్రలకు వచ్చేవారు. మంగోలులు అనేవాళ్ళు ఆ రోజుల్లో రెగ్యులర్గా ఢిల్లీ పైకి దండయాత్రకు వచ్చే దారి దోపిడీ దొంగలు. ఈ దారి దోపిడీ దొంగల్లో ఇప్పుడు మన ఇల్టుట్మిష్ కాలానికి చెందినవాడు ఎవరయ్యా అంటే, ఇల్టుట్మిష్ కాలానికి చెందినవాడు చెంగిస్ ఖాన్. చెంగిస్ ఖాన్ అని చెప్పి ఒక మంగోలు నాయకుడు ఉండేవాడు. ఈ మంగోలు నాయకుడు చెంగిస్ ఖాన్ ఒక దేశంలో ఉండడు. వాడు ఎక్కడెక్కడో తిరుగుతూ, చూడు ఈ ఫోటోలో చూపించినట్టే సైన్యాన్ని వేసుకొని ఎక్కడెక్కడో తిరుగుతూ ఆ దేశాన్ని ఈ దేశాన్ని దోచుకుంటూ వస్తుండేవాళ్ళు. అర్థమైనా? ఘోరంగా అసలు నరికి అవతల పడేసి దోచుకుని వస్తుండేవాడు. ఈ మంగోళ్ళ మీద ఒక సినిమా కూడా వచ్చింది మనకి. ఆ సూర్య వాళ్ళ తమ్ముడు కార్తీ అనేవాడు కాకియో ఏదో సినిమా తీసిండు, కాకి. ఓకేనా? అదనమాట. ఈ మంగోళ్ళు ఆ రోజుల్లో మన దేశం మీదకి రెగ్యులర్గా దండయాత్రకు వచ్చేవారు. అసలు ఢిల్లీ సుల్తాన్ యుగం మొత్తం ఏ దండయాత్రలతోనే నడిచిందంటే మంగోళ్ళ దండయాత్రతోనే నడిచింది. అయితే ఇప్పుడు ఇక్కడ మన సందర్భం ఏంటంటే, ఈ మంగోలు నాయకుడైనటువంటి చెంగిస్ ఖాన్ గాడు దుర్మార్గుడు, వాడు యదవ అని చెప్పి చైనా దగ్గర క్వారజైలు అని ఒక చిన్న రాజ్యం ఉంది. ఆ రాజ్య పరిపాలకుడు ఈ మంగబార్ని, ఈయన్ని తిట్టిండు, వీడు దుర్మార్గుడు దుష్టుడని తిట్టిండు. తిడితే వేరే వాళ్ళు వెళ్ళి వీడికి చెప్పారు, ఏమనంటే, అన్నా క్వారజాల పరిపాలకుడైన మంగబార్ని గాడు నిన్ను బండబూతులు తిట్టిండు, నువ్వు ఎదవు అంట, నువ్వు అది చెప్పి వాడికి బండబూతులు తిట్టిండన్న అని చెప్పిండు. అప్పుడు ఈడేం చేసిండు, మంగబార్ని గాడు నన్ను ఇంత అంటాడు, వాడి సంగతి చూస్తా అని చెప్పి ఎక్కడో దండయాత్రకు దోపిడీకి వెళ్ళినటువంటి ఈ చెంగిస్ ఖాను మంగబార్ని ఓడించడానికి బయలుదేరిండు. ఈ విషయం మంగబార్నికి తెలిసింది. ఏమని, నన్ను ఓడించటానికో చంపటానికో ఈ చెంగిస్ ఖాన్ గాడు వస్తాడు, నేనేదో నైటు తాగింది దిగక్క దబుక్కుని ఒక మాట అన్నా, నేను ఒక మాట అంటే వాడి గురించి నా గురించి ఎవడో ఎక్కువ చెప్పిండంటే వాడు నన్ను చంపటానికి వస్తానని భయపడి వీడేం చేసిందంటే మన ఇండియాకి వచ్చిండు, తలదాచుకోవటానికి వచ్చిండు మన ఇండియాకి. వచ్చి చూడండి, మంగోల నుంచి రక్షణకై సహాయం అడగగా ఇల్టుట్మిష్ ఎందుకు సహాయం చేయలేదు. వచ్చి ఇల్టుట్మిష్ని అడిగిండు, అన్నా నేను చెంగిస్ ఖాన్ ఒక్క మాట అంటే వాడు నన్ను చంపటానికి వస్తానంట, దయచేసి నువ్వు నాకు సహాయం చేయవా అని చెప్పి అడిగిండు. అప్పుడు మన ఇల్టుట్మిష్ ఆ మంగబార్నికి సహాయం చేసిండా లేదా అని చూస్తే చూడండి, అతనికి మంగబార్నిపై కోపం ఉండటం వల్ల సహాయం చేయలేదా అన్నాడు. ఎవరు? ఇల్టుట్మిష్కి మంగబార్ని పైన, క్వారజాల్ పరిపాలకుడైన మంగబార్నిపై కోపం ఉండటం వల్ల సహాయం చేయలేదా అన్నాడు. నెక్స్ట్, అంత ధైర్యం చేయలేకపోయాడా అన్నాడు. కొత్తగా ఏర్పాటైన తన రాజ్యాన్ని మధ్య ఆసియా రాజకీయాల్లోకి లాగటం ఇష్టం లేక సహాయం చేయలేదా అన్నాడు. నెక్స్ట్, మంగోలు తన పూర్వీకులు కావటం వల్ల చేయలేదా అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే,
మూడోది కరెక్ట్, ఆన్సర్ కూడా ఇక్కడే ఉంది. నేను చెప్తాను, ఇంత స్టోరీ చెప్పి ఈ ఆన్సర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే గుర్తుపెట్టుకుంటే ఎందుకు ఆన్సర్ పెట్టినా చాలామంది పిల్లలు ఏమంటారంటే అక్కడ ఆన్సర్ పెట్టమాకండి సార్ అంటే, ఇంత వివరణ ఇస్తున్నా కదా ఇంకెక్కడ ఆన్సర్ ఉంటేనే. చూడండి విషయం ఏంటంటే ఇప్పుడే నేను కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నా, ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని. అంటే మా మామయ్య కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత నేను రాజ్యాన్ని స్థాపించుకున్నా. అనవసరంగా నేను మధ్య ఆసియా రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం ఎందుకని చెప్పి కొత్తగా ఏర్పాటైన తన రాజ్యాన్ని మధ్య ఆసియా రాజకీయాల్లోకి లాగటం ఎందుకు, నేను ఇప్పుడే పరిపాలనకు వచ్చా. మా మామయ్య కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఈ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలన చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేసుకుంటున్నా. ఈ మంగబార్ని ఈ చెంగిస్ ఖాన్తో గొడవ పెట్టుకోవటం ఏంది, ఆయన నా దగ్గరికి రావటం ఏంది, నేను వానికి సహాయం చేసి చెంగిస్ ఖాన్కి ఎందుకు బద్ధ శత్రువుని కావాలి, మధ్య ఆసియా రాజకీయాల్లో నేను ఎందుకు జోక్యం చేసుకొని నా రాజ్యాన్ని పోగొట్టుకోవాలని చెప్పి దూరదృష్టితో ఇల్తుత్మిష్ ఆలోచించి మంగబార్నికి సహాయం చేయలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. క్లియర్గా అమ్మా?